ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ సమరశంఖం పూరిస్తే, తెలుగుదేశం పార్టీ సంసిద్ధం అంటూ కౌంటర్ ఇచ్చింది. జనసేన మేము సిద్ధమే అంటూ బరిలో నిలిచింది. ఇప్పుడు రాజకీయాలు థియేటర్లలోకి వచ్చాయి. జగన్ సినిమాకు పోటీగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతోంది. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు రాజకీయ నేపథ్యంలో తీసిన సినిమా ఇది. ఇందులో రాజకీయ నాయకుల నిజస్వరూపాన్ని బయటపెట్టే పాత్రలో జర్నలిస్టుగా పవన్ కళ్యాణ్ కనిపించారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7-8 తేదీల్లో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇటీవల రిలీజ్ ట్రెండ్ పెరిగింది. అయితే ఈ సమయంలో మరీ ముఖ్యంగా పవన్ సినిమా రిలీజ్ చేయడానికి ఒక కారణం కూడా ఉంది. ఫిబ్రవరి 8న యాత్ర 2 విడుదల కాబోతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా యాత్ర 2. వైఎస్ఆర్ మరణం నుంచి జగన్ సీఎం అయ్యే వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో తండ్రి కొడుకుల కథగా దర్శకుడు మహి వి రాఘవన్ సినిమా తెరకెక్కించారని సమాచారం. అయితే ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ సినిమా ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు పవన్ సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ చేస్తుండటంతో రెండు సినిమాల మధ్య పోటీ ఏర్పడబోతోంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు ప్రత్యక్ష రాజకీయాలపై దృష్టి సారిస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నాడు. పవన్ ఏపీ ఎన్నికలపై దృష్టి సారించడంతో సినిమాల షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ పడింది. ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు విజయం సాధించినట్టు లెక్క. మరి సినిమా పరిశ్రమకు వస్తే ఎవరి సినిమాకు ఎక్కువ కలెక్షన్లొస్తే ఆ సినిమా హిట్. ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్న కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయా, లేదంటే ఫిబ్రవరి 8న వస్తున్న యాత్ర 2కి వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ముందు యాత్ర 2 హీరో జీవా ఇమేజ్ చాలా చిన్నది. అయితే ఆ సినిమాకు జగన్ ఫ్యాక్టర్ ప్లస్. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలు థియేటర్లకు ఏ మేరకు వస్తారో చూడాలి మరి.